ఇక్కడి నుంచి ఇలా చివరికి వెళ్ళిపోద్ది, అదేమో అలా చివరికి వెళ్ళిపోద్ది. ఇక్కడి నుంచి ఇది స్టోర్ ఇంక మీకు ఇలాగ ఎంత ఉందో, చాలా పొడుగుంది. మొత్తం 15 అనమాట. 15లో 4.5 5 మధ్య ఎంత ఇస్తాం, 4.5 లోపల, ఫుల్లోకి 4.5. చూసారు ఎంత పెద్ద సరిపోతే ఇంకా తగ్గించరా అంటే మీరు తగ్గిస్తే స్టోర్ పెరుగుతుంది. ఇక్కడి నుంచి ఇంక చివరికి అలాగా. ఆ గోడ అలా క్లోజ్ చేసేస్తాం, ఈ గోడ ఇలా లేపేస్తాం పైకి, గుమ్మం అటు నుంచి పెడతాం. ఇదిగో ఇదంతా రూము ఎంత చూసారా, అక్కడికన్నా చాలా పెద్దది, ఎందుకంటే ఈ లెంత్ పొడుగు ఎక్కువ కదా. లోపల రండి చూపిస్తా. ఎక్కడికక్కడ బెల్ట్లు వేస్తాం, అబ్జర్వ్ చేసుకుంటున్నారు కదా, ఇవన్నీ బెల్ట్లు వేసేస్తాం ఎక్కడికక్కడ, కట్టలు ఎక్కడికక్కడ మధ్యలో. ఇదిగో ఇది బెల్ట్, ఇక్కడ ఇదంతా బెల్ట్ అండి, ఐరన్. ఇది మళ్ళీ ఇక్కడ ఐరన్ బెల్ట్ వస్తుంది, ఆ గుమ్మం హైట్లో ఐరన్ బెల్ట్ వస్తుంది అలాగా. ఇక్కడ ఏం చేస్తామంటే దేవుడి గది ఇలా క్లియర్ అయింది కదా, ఇక్కడి నుంచి కిచెన్ స్టార్ట్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా బల్లగట్టి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలా తిప్పుతాను, ఇలా తిరిగి ఇదంతా గ్రానైటే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి అక్కడ డైనింగ్లోకి ఫుడ్ సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇలా ఎల్ షేప్ యూ షేప్ అంటే ఇలా తిరిగి ఇలా తిరుగుతుంది. అప్పుడు ఆ డైనింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ గుమ్మాన్ని ఈ డోర్కి ఏమి ఇబ్బంది ఉండదు. మీకు వాషింగ్ మెషిన్ పాయింట్ ఇలా తిరిగి ఇటువైపు ఇవ్వచ్చు. ఇక్కడ లేదు నాకు ఇంకా ఏరియా ఎక్కువ కావాలంటే అటువైపు నించుకోవచ్చు. బెడ్రూమ్ అన్నీ చూసుకున్నారు కదా. టీవీ చెప్పాను కదా, ఇలా రండి చెప్తా. ఇప్పుడు టీవీది ఎలా ఉంటుందంటే, ఇది ప్లెయిన్గా ఉంచేస్తే ఇంటీరియర్ చేసుకుంటే ప్లెయిన్గా ఉంచేయచ్చు. మనకి ఇంటీరియర్ కనుక కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే కనుక బడ్జెట్ ప్రకారంగా ఇక్కడ ఇలా లేపి ఇలా తీసుకొచ్చి ఇలా బలకడతాం. దీని మీద పెట్టుకోవాలి మీరు కిచెన్, టీవీ, ప్లెయిన్ వాల్. ఇక్కడ 2 సెల్ఫ్ల కింద ఎత్తే అన్న ఉంటే కింద పెట్టుకోవాలి. మనం ఇంటీరియర్ చేసుకుంటే అసలు ఏం పని చేయమాట, మొత్తం సెటప్ అంతా వేరేగా వస్తుంది. కిచెన్కి సంబంధించిన అలాగే సెల్ఫ్లు ఇస్తాను. ఇక్కడేమో డైనింగ్ దగ్గర ఏదైనా మీరు పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుంటే సెల్ఫ్ ఇస్తాం. బెడ్రూమ్లో ఎలాగ వాస్తుకి ఎక్కడ వరకు అక్కడ ఇచ్చేస్తాం. ఇప్పుడు రూమ్ అంత అవుతుందా మీకు, 15 ఇంటూ లోపలికి వస్తే 15 మాట. బెడ్ అంటే 6x6 ఉంటుంది, కానీ ఇది 15 లెంత్. 15లో 6 వేసేస్తే ఇంకా మనకి 11 ఉంది. 11లో పోయిన ఒక 2 అడుగులు కబోర్డ్స్ పోయినా సరే, అడుగున్నర కబోర్డు పోయినా సరే, ఇంకా 9 అడుగులు ఖాళీ బెడ్ వేసిన తర్వాత. ఆ కిటికీ నుంచి ఈ గుమ్మం నుంచి ఈ కిటికీ ఖాళీ, మీకు ఎక్కడ ఏ అడ్డులు ఉండవు. మీకు ఇంటర్లింక్లు అన్నమాట అన్నీ, ఒక దాంట్లోంచి ఒకటి. నువ్వు వాస్తు కూడా చెప్పేస్తున్నాను మీకు. ఇది ఏంటంటారా, ఇది ఈ కిటికీకి బయట మనకి నార్త్తోని ఈస్ట్ ఎలాగ ఎక్స్ట్రా స్లాబ్స్ ఎదుర్కొంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. బట్ వెస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు 2 feet వేసిన స్లాబ్ కాబట్టి మీకు రెయిన్ వాటర్ లోపల పట్టకుండా సన్సైడ్ వేసి అనమాట. అండ్ దీంతోపాటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు బ్రిక్ వర్క్ ఫినిష్ వెళ్ళదే కడుతున్నాము. మనం ఎలా కడుతున్నాం అనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు దాకా చూసారు కదా, మనం 2 అంతస్తులు వేసాము, బ్రిక్ వర్క్ వేసాము, పునాదులు వేసాము. పునాదులు కూడా ఎంత లోతు వేసాము, ఎంత బలంగా వేసాము అనేది మీకు చూసారు కదా. అది చూడండి, పర్లేదు. అంటే పునాదులు జనరల్గా ఈ ఊర్లో ఇలా ఇంత లోతుకి వెళ్ళి అసలు ఇంపాసిబుల్. మనం చాలా డెప్త్కి వెళ్ళండి. పైన ఫ్యూచర్లో కూడా వేసుకుంటా తగ్గట్టుగా ఆల్రెడీ వేసాము. అది మీరు గమనించారు కాబట్టి చెప్పండి సరదాగా. మా పనిదానం ఎలా ఉంది? ఫస్ట్ నుంచి అంటే ఇన్వాల్వ్మెంట్, కస్టమర్స్ అంటే కొంతమంది డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, మాతో ఎలా ఉందని. చాలా ఫస్ట్ నుంచి బాగుంది. సిగ్గుపడుతున్నారు, ఏం కాదు. ఒక్కొక్క కస్టమర్ రివ్యూ ఇస్తుంటాం కదా. బట్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 50% పైన అయిపోయింది. ఇది 2 స్లాబ్లు వేసేసాం, పైన ఇంకా స్లాబ్ ఉంది, బ్రిక్ వర్క్ కూడా నడుస్తుంది. అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ మీకు కూడా కావాలంటే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డెవలపర్స్, SFT 18 నుంచి స్టార్ట్. ప్లీజ్ ఫాలో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలా బాగానే ఉండవమ్మా, బాగానే ఉండి తీస్తాను.